తూర్పు రోడ్డు, ఇది పడమర, ఇది దక్షిణము, ఇది ఉత్తరము. నీ ఇల్లు బాగా ఈశ ప్రాచి అంటే ఈశాన్యానికి 15 డిగ్రీలు తిరిగింది. చాలా మంచి స్థలము. నువ్వు ఖాళీ జాగా ఇక్కడ ఒక 3 అడుగులు ఇడుచుకోండవు, ఇక్కడ ఒక 2.5 అడుగు ఇడుచుకోండవు, ఈ ఉత్తరానికి దాదాపు ఒక 6 అడుగులు ఇడుచుకోండవు, ఈ 3 పక్కల బాగా ఇడుచుకోండవు. దక్షిణానికి లేనే లేదు. దీన్ని దక్షిణ దిగ్మూఢం అంటాము. దక్షిణము ఖాళీ లేకపోతే ఈ కాంపౌండ్ గోడ ఇంటికి ఆనుకొని ఇట్లా ఆగ్నేయం పెరుగుతుంది, ఈ కాంపౌండ్ గోడ ఇట్లా ఆనుకొని నైరుతి పెరుగుతుంది. ఈ నైరుతి ఆగ్నేయాలు పెరగడం వల్ల నువ్వు ఎంత చేసినా పైకి రావు. వస్తాను పైకి లేదు లేదు ఇబ్బందులు. ఇది అనారోగ్యాలు ఉండవు ఎవరికన్నా, కొంచెం బాగు అమ్మకి. ఇక నైరుతి పెరిగితే అనారోగ్యాలు చేస్తుంది. నీకెవరైనా కూడా సులభంగా నిన్ను నమ్మించి డబ్బులు బిక్కుపోతారు. వాళ్ళ మాటలు వింటావు నువ్వు, ఎవరని చెప్పు, ఎవరైనా వినేస్తావు. చూడు ఇప్పుడు ఉదాహరణము, ఆ పంపు అది ఏడిది అంటే ఎత్తుకోపోస్తాము అంటే, నేను అది ఏమి అన్నాను కానీ నాకు కావాలనలేదు కదా, నువ్వు ఎత్తుకోపోమంటూ ఇట్లా ఉంటుంది. ఇది ఈ నైరుతి పెరిగితే మన సొమ్ము బాగొట్టుకునేది ఎక్కువ. కాబట్టి ఈడ నీది ఖాళీ ఉందంటాండవు. దక్షిణము ఎంత ఉంటే అంతకే సమానముగా 6 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ ఇట్లా కాంపౌండ్ కట్టేసుకోవాలి. కట్టేసి ఈ ఆగ్నేయం పెరిగిండే గోడ తీసేయాలి, ఈ నైరుతి పెరిగిండే గోడ తీసేయాలి. తీసేస్తే ఇంటి చుట్టూ ప్రదక్షిణం అవుతుంది. ఇంటి చుట్టూ ప్రదక్షిణమైనప్పుడు సగం దోషాలు పరిహారం అవుతాయి. ఇంకా వేరే దోషాలు దండిగుండే చెప్తాను. చూడే, ఇది తూర్పు, ఇది ఆగ్నేయము, మెట్లు వేసినావు, కింద ఇది గోడ కట్టినావు. మెట్లు వేసి ఇటు గోడ కట్టినప్పుడు ఏమైంది, ఇది ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం ఇటుకు ఆగిపోయింది. ఇక్కడ ఏం లేదు కదా. మరి ఆగ్నేయం పెరిగినప్పుడు కొట్లాట్లు, గలాట్లు, మనస్పర్ధులు అవుతూ ఉంటాయి. దానికి గాను ఈ మెట్లు పారకి సమానముగా ఒక దారం కట్టేది, ఇంటి పారకు సమానంగా ఒక దారం కట్టి ఇక్కడ ఒక యాంగ్లరో డమ్మి పిల్లరో కట్టి ఇట్లా ఒక 2 అడుగులు గోడ, ఈ మెట్లు కానుకొని ఇట్లా ఒక 2 అడుగులు గోడ కట్టేసి ఈడ గేటు పెట్టుకుంటే ఏమైతుంది, స్క్వేర్ అయిపోతుంది ఇల్లంతా. దీంట్లో సమస్య తీరుతుంది. ఇక్కడ కూడా ఏమైంది, ఈడ మెయిన్ డోర్ పెట్టినావు, ఉత్తరంలో ఇక్కడ ఏది లేదు, అంతా ఓపెన్ వదిలేసినావు. అప్పటికి ఈ ఇంటి లోపల కూడా ఈ డోర్ వేసుకున్నప్పుడు లోపల ఆగ్నేయం పెరిగిండేదాన్నే వాడుతూ ఉన్నావు. కాబట్టి ఇక్కడ కూడా ఒక 2 అడుగులు గోడ పెట్టి ఈ సింహద్వారం ఎదురుగా ఈడొక గేటు పెట్టుకొని దీని ఎదురుగా ఈడ ఆల్రెడీ గేట్ ఉంది పెట్టుకుంటే ఆగ్నేయ దోషం కథం. ఈ ఆగ్నేయ దోషం పాయ, నైరుతి దోషం పాయ, ఈ ఆగ్నేయ దోషం పాయ. ఈ ఆగ్నేయ దోషం ఇది పెట్టుకుంటానే నీకు సర్వశుభాలు స్టార్ట్ అవుతాయి. అయితే నీకు ఇంకొక దోషం ఉంది. ఇంటికి ఆనుకొని సజ్జ ఇటుకుంది, ఇట్లా పెంచినావు, వాయువు పెంచి ఇంటి కానిచ్చి బాత్రూమ్ కట్టినావు. ఈ వాయువుని పెరిగిండే బాత్రూమ్ ని ఇది కట్ చేసి లోపల గోడ పెట్టుకో, ఒక 6 ఇంచులు గ్యాప్ పెట్టి. అప్పటికి ఈ వాయువు పెరిగిండే దోషము పోతుంది. ఇట్లా గోడ పెరిగింది కదా, ఇంటికి ఆనుకొని గోడ పెట్టినావు కదా, బాత్రూమ్ కట్టాము. వాయువులో ఇంటికి ఆనుకొని కట్టినప్పుడు వాయువు పెరుగుతుంది. కాబట్టి జాయింట్ తప్పించి ఇక్కడ తప్పించి ఈ గోడ లోపల గోడ కట్టుకోవాలి, చిన్నగా చేసుకోవాలి బాత్రూమ్ ని. అంటే ఇక్కడ గోడకి ఆనకుండా అడ్డు ఈ పెట్టాం, పేపర్లు పెట్టాం. అవన్నీ ఏం పేపర్లు తీసేసేకైతుందా? పేపర్లు కూడా అనుకుంటాయి కదా, అన్ని తీసేసేకైతుందా? తీయటానికి కుదరదు, పెట్టాము. అవన్నీ ఏం ప్రయోజనం రాదు. అట్టముక్కు కూడా అనుకుంటుంది, గోడ కానిద్ది. మరి గోడ కానినప్పుడు పెరిగినట్టే. తర్వాత ఇప్పుడు ఇక్కడ దీనికి తగ్గించి గోడ కట్టమంటారా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాత్రూమ్ చిన్నది అయిపోయింది. మరి చిన్నదైతే ఇక్కడ పెంచుకో, బయటికి కట్టుకోవచ్చు. బయటికి పెట్టుకో, ఇంకా పెద్దగా పెట్టుకో. ఇట్లా ఎంత కావాల్సింది బయటికి రావచ్చు. ఇట్లా తూర్పుకి డోర్ ఉండాలి, దక్షిణానికి ఒక వెంటిలేటర్ ఉండాలి, ఉత్తరానికి ఒక వెంటిలేటర్ ఉండాలి, పడమరకు ఒక వెంటిలేటర్ ఉండాలి. ఎంత పెద్దగానే కట్టుకోవచ్చు బాత్రూమ్. ఇక్కడ కంటే ఇక్కడ ఖాళీ ఎక్కువ ఇడిచి ఇక్కడ బాత్రూమ్ చేసుకోవాలి. పిట్టాడుంది, లెట్రిన్ పెట్టు ఈడుందా, ఇక్కడ దీని ముందు బాత్రూమ్ ఉండొచ్చు, లేదు పర్వాలేదు. తర్వాత ఇది గేట్ ఉంది, ఈడొక గేట్ పెట్టుకుంటావు, ఈడొక గేట్ పెట్టుకుంటావు. డోరు బాగుంది. ఇటు వరకు పూజ గది బాగుంది. తూర్పులో ఆగ్నేయంలో కిచెన్ బాగుంది. డోర్ ఎదురుగా విండో ఉంది. ఈడేమైందంటే దక్షిణాగ్నేయం విండో లేదు. ఈడొక వెంటిలేటర్ కానీ విండో కానీ పెట్టుకుంటే దక్షిణాగ్నేయంలో
వంటగదిలో పెట్టిన మరుసటి రోజు నుంచే శుభాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ విండో లేకపోతే శుభాలు ఎటు జరగదు. కిటికీనో వెంటిలేటర్ పెద్ద 2x2 వెంటిలేటర్ గానీ ఇంత కిటికీ గానీ పెట్టు. దాంతో సంబంధం లేదు, దాంతో సంబంధం లేదు. అది ఉన్నాయి. తర్వాత వచ్చేసి హాల్ బాగుంది. హాల్లో ఈడ ఉత్తరానికి ఒక డోర్ ఉంది, ఈడ విండో ఉంది. ఇదంతా బాగుంది. ఈ డోర్ ఎదురుగా విండో ఉంది, ఇది బాగుంది. ఈ డోర్ ఎదురుగా ఈడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇది బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఎనికి డోర్ ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి డోర్ ఎప్పుడు పెడతావో ఇది మొత్తము ఇంటికి నైరుతి డోరాయ. నైరుతి డోరు నానా కష్టాలు చేస్తుంది. దానికి ఈ డోర్ తీసి పారేసి ఈడ విండో చేయించుకో. నీకు ఇప్పుడు ఇది 100% వాస్తు, అన్ని విధాల శుభాలే స్టార్ట్ అవుతాయి. ఎలాంటే నీ స్థలము ఇలా ఈశాన్యంకి తిరిగింది కాబట్టి చాలా సత్ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ విండో ఉంది, అది ఉంది మంచిదేనే కదా చెప్తాను. ఇక్కడ కూడా మళ్ళీ విండో, ఇక్కడ కూడా విండో పెట్టుకుంటారు. డోరే మూసేసి విండో పెట్టాలి. ఇది డోర్ ఉండొచ్చా? ఈ డోర్ ఉండొచ్చు. ఇక్కడ బాత్రూమ్ కట్టాలి, ఒకటి బాత్రూమ్ కట్టాలా? ఇట్లా కట్టుకోవచ్చు. ఈ విండో ఇందులో టికెట్ జరిపి ఇట్లా కట్టుకోవచ్చు. ఇట్లా కట్టి బాత్రూమ్ కి ఒక వెంటిలేటర్, ఇటు విండో చేసుకోవచ్చు. ఇంకేమన్నా ఉందా డౌట్? బాత్రూమ్ కి వెంటిలేటర్, ఇక్కడ డోరు, ఇక్కడ కిటికీ. వాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ప్లాను. ఈ చిన్న ఆల్టరేషన్ చేసుకుంటే ఈ ఇల్లు బ్రహ్మాండంగా యోగిస్తుంది, దివ్యంగా నడుస్తుంది, తొందరలోనే అభివృద్ధి అవుతారని తెలియజేస్తూ, మీకు కూడా ఇలాంటి దోషాలు ఉంటే ఈ ప్లాన్ లో నేను చూపించిన విధంగా మూలలు పెరిగి ఉంటేనో బాత్రూములు పెరిగి ఉంటేనో నేను చెప్పిన విధంగా సరి చేసుకొని మీరందరూ వాస్తు పండితుల్ని అవసరం లేకనే బాగుపడాలని ఆకాంక్షిస్తూ మీ వాస్తు పండిట్ చందక్షర ధనంజయ స్వామి, భూమానందాశ్రమం, మడక్షర, హరి ఓం తత్సత్.